గురుస్వామి గారు, బాలగురుస్వామి గారు విన్నారు కదా, ఏదైతే మత్స్యకారుల ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అనేక అపవాదులు మూట కట్టుకుంటా ఉంది. ఇటు వైసీపీ అయితే బహిరంగంగా ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే రాత్రి 10:30కు మెసేజ్ ఇస్తే తెల్లారే వరకు అధికారులు ఎవరు స్పందించలేదు. ఏం చేస్తున్నారు? అప్పటి వరకు హాయిగా నిద్రపోతున్నారా? ఎవరి కోసం వెయిట్ చేశారు మీరు అప్పుడు దాకా స్పందించడానికి అంటూ ఒక పక్క ఈ మధ్యన చంద్రబాబుకి ఎక్కువగా ఈ గ్రాఫిక్స్ ఈ చూసిన సెల్ఫీ వీడియోలు ఎక్కువైపోయినాయి. దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ అనుభవాన్ని రంగరించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగానే మీరు చెప్పినట్టు ఇటు పక్క చంద్రబాబు గారు చెప్పినట్టు ఎవరైనా సరే స్పందించారా? స్పందించారు కాబట్టి ఆలస్యంగా స్పందించారు, జరగాల్సిన నష్టం జరిగిందంటూ కూడా ఇంకొక వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది బాలగురుస్వామి గారు? ఇది ఫోన్ వచ్చి ఆగిపోయింది చూడు. రహీం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదర విజయలక్ష్మి గారికి, మిగతా వారికి, మెగా 9 టీవీ వీక్షకులకి అందరికి కూడా శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రమాదం జరిగిన మాట వాస్తవం, ప్రభుత్వం వెంటనే స్పందించింది అనే మాట వాస్తవం. స్పందించబట్టే వేగంగా ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు ఆ శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి కంటికి ఆపరేషన్ జరుగున్నా కూడా ఇమీడియట్ గా ఉత్తరాంధ్ర నుంచి మరో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారిని పురమాయించి ఆ కుటుంబాల దగ్గర పంపించడం, ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడటం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన మాట వాస్తవం. అంతేకాని వీళ్ళు ఈ వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి బురద చల్లడం, గుడ్డగాల్చి మీదేయడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే వీళ్ళు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలోనే గతంలో కూడా ఉండి ఒక్కసారి కూడా అధికారంలో కూర్చోకుండా వీళ్ళు ఏదైతే మాట్లాడారో మాట్లాడితే కొంతవరకు అయితే అర్థం ఉంటుంది. కానీ 2019-24 మధ్యలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 270 మంది మత్స్యకారులు పైగా 5 ఏళ్లలో చనిపోతే ఎంతమంది కుటుంబాలకి మీరు డెత్ సర్టిఫికేట్లు ఆపేశారు, ఎంతమందికి పరిహారం ఇవ్వకుండా ఆపారనేది వీళ్ళకి తెలియదా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 63 మందికి డెత్ సర్టిఫికేట్లు ఇచ్చి 3,15,00,000 రూపాయలు ఆ కుటుంబాలకి, మత్స్యకార కుటుంబాలకి మేము వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చాము. వీళ్ళకి ఆ మాట మాట్లాడటానికి కొంచెమైనా జ్ఞానం, బుద్ధి ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు మైక్ ముందుకు వస్తే, మీడియా ముందుకు వస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడటం తప్ప మరొక ఆలోచన అనేది వీళ్ళకి లేదు. ఎందుకనంటే కుటుంబాలు చనిపోయి ఉన్నాయి, వాళ్ళకి నైతికంగా మనం పరామర్శ చేయాలి. మీకు చేతైంది ఏదన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, లేదా అడ్వైజ్ ఇవ్వాలి. అది బాగొట్టేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని చేత కాదు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏవో మాటలు, కల్లబుల్లి మాటలు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ శవాలు కనపడితే అక్కడ శవ రాజకీయాలు చేయడం అనేది ఈ శవాల మీద పుట్టిన పార్టీకి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికన్నా మారాలని చెప్పి నేను మీ ద్వారా సూచిస్తా ఉన్నాను. అలాంటిది లేకుండా, అలా చేయకుండా వీళ్ళు అదేదో పాతకాలంలో జంతు కలేబరాలు చనిపోతే ఆకాశంలో ఉన్న బారోలు ఎలా వచ్చి వాలిపోతాయో, ఎక్కడన్నా ఎవరన్నా కుటుంబాలు చనిపోతే దాన్ని రాజకీయ రంగు పులిమి రాజకీయం చేయడం అనేది వీళ్ళకి అలవాటుగా, పరిపాటిగా మారిపోయింది తప్పితే వీళ్ళకి అసలు ఆలోచన జ్ఞానం అనేది కొంచెం కూడా లేకుండా వీళ్ళు తయారైపోయినారు. అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు రాజకీయాలు వీళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడటం చేయడం తప్ప వీళ్ళకేమీ తెలీదు. అన్నిటిని కూడా వీళ్ళు రాజకీయాలు చేయడం తప్ప, శవ రాజకీయాలు తప్ప వీళ్ళకి మరో ఆలోచన అనేది లేకుండా పోయింది. ఎందుకు వీళ్ళకి ఇప్పటికైనా కూడా ప్రతిపక్ష పాత్రలో ఎలా ఉండాలో కనీసం ఆ పాత ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా ఉంటే మన రాష్ట్రంలో అడిగి తెలుసుకోవటం, జగన్కి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఆ పక్క రాష్ట్రాల్లోకి పోయి వాళ్ళకాడన్నా ఏదన్నా తెలుసుకొని ఒక ట్యూషన్ అన్నా చెప్పించుకుంటే బాగుంటుందేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. ఎందుకనంటే ఆయన తెలుగు రాష్ట్రాల వాళ్ళంటే వాళ్ళకి నేను ఒక ముఖ్యమంత్రిగా చేశాను, మిగతా వాళ్ళందరి దగ్గర నేను సలహా తీసుకోవడం అనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఎందుకనంటే తను పొలిటీషియన్ కాదు, తను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నాడు. ఎవరైనా సలహాలు ఇచ్చినా నచ్చదు, ఎవరి దగ్గర సలహాలు తీసుకోవడం కూడా ఈయనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పాత్రలో ఎలా పనిచేయాలనేది ఎక్కడికైనా పక్క రాష్ట్రాల కన్నా పోయి తెలుసుకుంటే మంచిదేమోనని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. వీళ్ళు మాత్రం కంప్లీట్గా శవ రాజకీయాలే చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు పోస్ట్ గార్డులతో కావచ్చు, ప్రతి ఒక్కరితో సంబంధిత అధికారులతోటి ఎప్పుడు కూడా ఏదైనా విపత్తు జరిగినా, ఎక్కడైనా సమస్య వచ్చినా కూడా అధికారులను నిద్రపోనీయకుండా 24/7 పనిచేసే ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఏ రాష్ట్ర ప్రజలను అడిగినా చెప్తారు. అదేందో మన దరిద్రం, ఇలాంటి పార్టీ ఎక్కడ ఉంది, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వీళ్ళకి ఆలోచన లేదు. ఈయన అనుకోండి, ఎక్కడైనా విపత్తు జరిగితే 3 రోజుల తర్వాత హెలికాప్టర్లో వచ్చి చూసి ఈయన విపత్తు జరిగితే 75 సంవత్సరాల వయసులో కూడా 24/7 పనిచేసి పడవల్లో వెళ్ళిపోయి బుడదలో తిరిగి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఈయనకి విమర్శించే నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి అండ్ పార్టీకి లేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ గురుస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు వైసీపీ నాయకురాలు గారు ఉన్నారు, వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటలక్ష్మి గారు, ఈ 5 మత్స్యకారుల